ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేద్దాం. లాస్ట్ టైం చేశాను, సూపర్ ఉంది టేస్ట్. కానీ వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు చేసి చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్. చూడండి అసలు కాల్చిన చికెన్ ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది. సో ఇది కాల్చిన చికెన్ అన్నమాట. మనం నార్మల్ చికెన్ కూడా వేసుకోవచ్చు. ఈ చికెన్కి కాల్చింది అయితే టేస్ట్ బాగుంటుంది. స్కిన్ తోటి కాల్చింది తీసుకోవాలి. ఇది ఒక నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది ఆనియన్ పేస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఆనియన్ ఫ్లేవర్ రావడానికి ఇది ఒక మెయిన్ భాగం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఆనియన్ పేస్ట్ అండ్ చిన్నగా టమాటాలు కట్ చేసినాయి, కొంచెం కరివేపాకు. స్టార్ట్ చేసేద్దాం. ఒక చిన్న బౌల్ పెట్టేసుకోండి, ఒక హాఫ్ కేజీ వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ దాంట్లో మనం ఆనియన్స్ ఏదైతే కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, కరివేపాకు, ఇంకేమన్నా లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసేసేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్కి వస్తే మనకి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి తాలింపుకి వేసుకోవడానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అండ్ ఇంకేమేమో అవసరం ఉంటే అన్నీ పెట్టేసుకోండి దగ్గర. సో ఎంతవరకు వచ్చింది చూడండి. కొంచెం దగ్గరికి అయింది కదా, దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేసేసుకుంటే కొంచెం రెడ్డిష్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మాడకుండా స్మెల్ కూడా బాగుంటుంది. బిర్యానీలో ఇది వేస్తారు అనమాట. అంతే మనకు ఆ ఫ్లేవర్ అనేది అట్లా అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గు పెట్టేసుకోండి. మనం ఇంట్లో ఎంత చికెన్ అమ్మ చేసినా వైఫ్ చేసినా అంత ఒక లెక్క అయితే మన బ్యాచిలర్ చేసిన టేస్ట్ అది వేరే లెవెల్ అబ్బా. ఇలా ఉంటుందో చూపిస్తాను టేస్ట్. ఆనియన్ చికెన్ సూపర్ ఉంటుంది. సో ఇలా దగ్గరికి అయిపోయినాక జింజర్ పేస్ట్ ఇది దంచేయండి. కొంచెం పచ్చి ఉంటే బాగుంటుంది, మరీ చిన్నగా పట్టకుండా. ఇక్కడ టర్మరిక్ ఫస్ట్ యాడ్ చేసేసుకొని దగ్గరికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మన మెయిన్ అన్న ఎంట్రీ ఇచ్చేసాడు. ఇట్లా చికెన్ వేసేసుకోవాలి. వాష్ చేసుకొని మంచిగా కాల్చిన చికెన్ ఇట్లా వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. కలిపేసుకొని స్టీమ్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. చూసాం చికెన్ ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఆ వాటర్ కంటైనర్స్ ఉంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం చిన్నగా తరిమిన టమాటా ఉంది కదా, ఎర్రని అది వేసేసుకొని మగ్గ పెట్టేసుకుంటాం. టమాటా ఫ్లేవర్ కూడా వచ్చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుంటే మనకి వాటర్ పోయిన అవసరం లేదు. మనకి ఆల్రెడీ వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్ అంతా. సో మనం కారం ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక టూ టీ స్పూన్స్ కారం వేసేసుకోండి. కారం చూసి వేసేసి కొంచెం మరోసారి మిక్స్ స్పూన్ తోటి కారం పెట్టేసి ఇంకొకసేపు మగ్గితే సరిపోతుంది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి. మా చికెన్ కలర్ఫుల్. సో నెక్స్ట్ మనం దీన్ని చూసారా ఎలా ఉందో. ఏ ముక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, అంతా అదే వచ్చింది వాటర్. మనం ఎంత స్టీమ్కి పెడితే కరెక్ట్గా అంత వాటర్ వస్తుంటుంది. అదే టేస్ట్ మనకి. మన డైరెక్ట్ క్యాప్ ఓపెన్ చేసి పెట్టేసుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది. అదంతా ఫ్రై ఇట్లా టైట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ అయిపోయినట్టే టేస్ట్ కర్రీ. దీంట్లో మనం కొంచెం కాజు, డ్రై ఫ్రూట్, కొత్తిమీర, మసాలా యాడ్ చేసేసుకుంటే ఇది కొట్టించిందండి మసాలా, కవర్లేదు కాదు. అన్నీ మనకి దొరుకుతాయి కదా, అవన్నీ కలిసి వచ్చామంతా కలిపి నెక్స్ట్ కొత్తిమీర అంతా యాడ్ చేసేసుకొని వెంబడే కలపద్దు. సప్పడాగా క్యాప్ పెట్టేసేయాలి. మళ్ళీ సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లోనే ఉండాలి స్టవ్. మ్యాక్సిమం సిమ్లో పెట్టడానికి చూడండి, లేదంటే మొత్తం మాడిపోతుంది మరి లేకుంటే. సో ఫైనల్గా మన చికెన్ ఆనియన్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎలా ఉందో కలర్, చూస్తేనే తినబుద్ధి చేసేది. చూసారా ఫ్రై కంప్లీట్గా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముక్క చూసుకోవాలి, పీస్ ఉడికిందా లేదా ఉడకలేదంటే ఇంకొంచెం స్టీమ్ చూసుకోవాలి. లేదంటే వెంబడే తీయొద్దు. ఒక 10 minutes మనం పొయ్యి మీద ఒక 5 minutes అట్లీస్ట్ 5 minutes స్టీమ్కి పెట్టాలి. అది గ్రేవీ అంతా మంచిగా గుంజుకుంటుంది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడే తీసేస్తే టేస్ట్ ఉండదు. సో ఒక 10 minutes తర్వాత ఇప్పుడు తీసి పీస్ రెడీ ఉంది స్పూన్లో. పీస్ బాగా గుంజుకుంది. గ్రేవీ, ఉప్పు, కారం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సూపర్. మన బ్యాచిలర్ చికెన్ సూపర్ టేస్ట్.